అభియోగాలు మోపినటువంటి సందర్భంగానే చూస్తున్నారు అభిమానులు, బన్నీ ఫ్యాన్స్. ప్రధానంగా అక్కడ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే ఆ శిక్షలు విధిస్తారు. మా హీరో పైన కావాలనే అక్కడ రాజకీయ కోణం జరుగుతుందా, కుట్ర కోణం జరుగుతుందా అన్నని ఎదవని కూడా ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠంగా ఉంది. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు వెళ్ళబోతున్నారు. మరోవైపు 4 గంటలకు ఇటువైపు న్యాయస్థానం ముందు బన్నీకి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు రాబోతుంది. క్వాష్ పిటిషన్, అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. అది 2 గంటల 30 నిమిషాలకు విచారించాల్సి ఉండగా దాన్ని 4 గంటలకు వాయిదా వేశారు. మరొక కాసేపట్లో దానికి సంబంధించి విచారణ కూడా మొదలు కాబోతుంది. సో ఈ లోపే ఇక్కడ న్యాయస్థానం ఎదుట ఇక్కడ హాజరయ్యారో అల్లు అర్జున్ నాంపల్లిలో, సో అక్కడి నుంచి క్రిమినల్ కేసు నుంచి తీసుకువెళ్ళి ఆయన రిమాండ్కి తరలిస్తారా? ఈ లోపే ఆ ప్రాసెస్ అయిపోతుంది. లేదంటే 4 గంటల తర్వాత విచారణ జరిగిన తర్వాత తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? ఇది కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు రాబోతుంది శని ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం వరకు ఖచ్చితంగా జైల్లో ఉండాల్సినటువంటి అవసరం. సో ఈ లోపే కనుక 4 గంటల తర్వాత తీర్పు వస్తే అప్పటి వరకు వెయిట్ చేస్తే అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది జరగకపోతే ఈ 2 రోజుల పాటు ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వారు రాజకీయంగా కూడా కొంతవరకు రంగు పులుముకుంది. సో ఈ అంశాల నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు ఎలా తీసుకోబోతారు? ఇవన్నీ కూడా కొంతవరకు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం కూడా. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. మొన్న ఆయన పేర్లు సరిగ్గా పలకలేదు, ఆ ఉద్దేశంతోనే దురుద్దేశాన్ని పెట్టుకొని కుర్చీ ఉంది కదా అని చెప్పేసి ఆయన రాజకీయాలు చేస్తున్నారన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటువైపు కేటీఆర్ స్పందించిన తీరు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇక్కడ అందుకే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా. రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఇక్కడ థియేటర్ యాజమాన్యం ఏదైతే లేఖ పోలీసులకు ముందస్తుగా పర్మిషన్ కోరుతూ ఒక లేఖ రాసామంటూ ఆ లేఖను విడుదల చేసింది. ఒకసారి ఆ లేఖలో సారాంశాన్ని చూద్దాం. పోలీస్ ఇన్ఫార్మ్ చేస్తామని సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ప్రధానంగా 4వ తేదీ రాత్రి 9:30 అల్లు అర్జున్ అలాగే హీరోయిన్ విఐపీలు వస్తున్నారు, భారీగా ప్రజలు తరలి వస్తారు కాబట్టి పోలీసులు బందోబస్తును కల్పించండి అంటూ కూడా చిక్కడపల్లి ఏసీపీకి లేఖ రాసినట్లు ఇటువైపు థియేటర్ యాజమాన్యం ఒక లేఖను విడుదల చేసింది. సో మొన్న విచారణలో పూర్తి స్థాయిలో యాజమాన్యం తమకి ఎటువంటి సంబంధము లేదు, ఇది ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ వేసినటువంటి షోగానే అభివర్ణిస్తూ
కోర్టు ముందు పోలీసుల ముందు చెప్పినటువంటి నేపథ్యం చూస్తాం. కానీ ఇప్పుడు లేఖ రిలీజ్ చేసింది. సో ఈ లేఖ రిలీజ్ చేసిన తర్వాత బన్నీకి ఎటువంటి సంబంధం లేదు అన్నటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది బన్నీకే పూర్తిగా సహకారం ఉంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా పూర్తిగా అల్లు అర్జున్ చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, సో అక్కడ ఎవరైతే చనిపోయారో రేవతి మృతికి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు, ఎప్పట్లాగే ప్రతి సినిమాకి సినిమాకి చూడడానికి వెళ్తాం, సహజంగా వెళ్తుంటాను, అది ఒక ఆనవాయితీగా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. సో మొన్న జరిగినటువంటి ఫస్ట్ మీట్లో కూడా అదే అంశాన్ని అల్లు అర్జున్ లేవనెత్తారు. సో ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కూడా ఆ విధంగా చూడొచ్చు అన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సెక్షన్ల గురించి కూడా మనం తర్వాత మాట్లాడదాం.